గుంటూరు జిల్లాకు 33 నూతన ద్విచక్ర వాహనాలను ఉన్నతాధికారులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు ద్విచక్ర వాహనాలు అవసరమని అర్జీ పెట్టుకోగా ఉన్నతాధికారులు స్పందించి బైక్స్ను కేటాయించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు నగరానికి 13 వాహనాలను, మరికొన్ని వాహనాలను జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలకు అందజేయనున్నట్లు తెలిపారు. మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్, బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్ గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్ గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. బికాస్ దానికి ఉన్న ట్రాఫిక్ ఇంపార్టెన్స్ ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్ కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్ కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి బైక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. ఆ వ్యక్తి సెపరేట్, ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ తీసుకొని ఒక ప్లేస్కి వచ్చారంటే ఇమీడియట్గా మినిమం ఒక 500 to 600 మెంబర్స్ ఇమీడియట్గా గ్యాదర్ అయిపోతారు. అంతమంది ఆ వ్యక్తి ఫాలోవర్స్ పెట్టుకుంటున్నారు బైక్ రేసింగ్లో. ఆ వ్యక్తిని కూడా మనం ఎంత డెప్త్గా వెళ్ళామంటే దీనికన్నీ ఎవరు రీజన్ అన్నది కూడా ఐడెంటిఫై చేసి అశోక్ అనే వ్యక్తి కూడా తీసుకుని వచ్చేసి నేను కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పడం ఏంటంటే నేను సినిమా ఛాన్స్ కోసం ఇది స్టార్ట్ చేశాను, కాకపోతే అది ఇలా డెవలప్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పిన వీడియో కన్ఫెషన్ని కూడా మనం మీడియాకన్నీ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇంకా కమింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్